వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వరంగల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఖిలా వరంగల్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ఫౌండర్ మరియు డైరెక్టర్ శ్రీ భూపెల్లి అలెన్ జాన్, సెక్రటరీ డాక్టర్ శ్రీకర్, వైస్ ప్రిన్సిపల్ కె సురేష్ బాబు ముఖ్యంగా పాల్గొన్నారు. మరింత మనం కూడా ఇంకా వీఆర్ ఇన్ వెరీ బ్యాక్వర్డ్ స్టేజ్. పోరాడాల్సిన విషయాలు ఉన్నాయి, త్యాగం చేయాల్సిన విషయాలు ఉన్నాయి. మనం కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా మరొకసారి అందరూ ఈ స్టేట్మెంట్ నాతో కలిసి పలకాలని కోరుకుంటున్నాం. పోరాటం పోరాటం మరింత పోరాటం మరింత పోరాటం, త్యాగం త్యాగం మరింత త్యాగం మరింత త్యాగం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారంతో వాష్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో గొల్లప్రోలు మున్సిపాలిటీలో మెప్మా ఆర్పీలకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాష్ ఇన్స్టిట్యూట్ జిల్లా కోఆర్డినేటర్ గొట్టుముక్కల సీతారామాంజనేయరాజు మాట్లాడుతూ, గొల్లప్రోలు మున్సిపాలిటీ మెప్మా ఆర్పీలకు ట్రైనింగ్ ఇస్తూ, ఒక ఆర్పీకి ట్రైనింగ్ ఇస్తే సుమారు 200 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉండటం, గృహాల నుండి వచ్చే వ్యర్థాలను ఎలాగ వినియోగించుకోవాలి, ఎలాగ వేరు చేయాలి అనే వారికి అర్థమయ్యే రీతిలో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. నా పేరు సీతారామాంజనేయరాజు. నేను స్వచ్ఛంద కార్పొరేషన్లో వాష్ ఇన్స్టిట్యూట్ నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మన కాకినాడ డిస్ట్రిక్ట్లో అండ్ ఈస్ట్ గోదావరి ఏలూరు. సో ప్రధానంగా ఈరోజు మన గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో మనం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మెప్మా ఆర్పీస్కు ఈరోజు స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారంతో, అదేవిధంగా వాష్ ఇన్స్టిట్యూట్ అండ్ సాహస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు మన గొల్లప్రోలు సాయిబాబా కళ్యాణ మండపంలో మెప్మా ఆర్పీస్ వీళ్ళకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మరియు యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మనం ఎప్పుడు కూడా ఆర్పీలందరికీ కూడా వీటి మీద అవగాహన అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే ఈరోజు మీరు చూడొచ్చు, మనకి వేస్ట్ అనేది సెగ్రిగేషన్ చేసి ఇవ్వట్లేదు చాలా మున్సిపాలిటీల్లో. అలా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందో మనం అంతా చూస్తాం. చెత్త రోడ్డు మీద పడిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. సో వీటి వల్ల వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితులకి మనమే కారణం అవుతున్నాం. అందువల్ల మనం ఏంటంటే అసలు తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, ప్రమాదకరమైన చెత్త అంటే ఏంటి, పారిశుద్ధ్య కార్మికుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా చెత్తను వేరు చేసి ఇవ్వాలి. అదేవిధంగా మనకి ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మన తడి చెత్తని పారిశుద్ధ్య కార్మికుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు? మనం తడి చెత్తని కంపోస్ట్ చేసుకోవచ్చు. దాన్ని మనం మన ఇంట్లోనే పెంచుకునేటటువంటి మొక్కలకు ఎరువుగా కూడా వాడుకోవచ్చు. అందువల్ల ఏమవుతుంది, మనం తడి చెత్తని వేయాల్సిన అవసరం ఉండదు. మనం ఇంకా పారిశుద్ధ్య కార్మికుడికి ఇవ్వాల్సినటువంటిది ఏముంటుంది, పొడి చెత్త ఉంటుంది, ప్రమాదకరమైనటువంటి చెత్త ఉంటుంది. సో దీని మీద మనం అవగాహన కల్పించడంతో పాటు, అదేవిధంగా వీరికి ఐఈసీ మీద ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఏంటి అనే దాని మీద కూడా మనం ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో మనం అవగాహన కార్యక్రమాలు అనేటటువంటివి చేస్తున్నాం. ఈ మెప్మా ఆర్టిస్ట్తో పాటు పారిశుద్ధ్య కార్మికులకు, అదేవిధంగా వార్డు శానిటేషన్ సెక్రటరీస్ అండ్ ఇమ్యూనిటీ సెక్రటరీస్ కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ మనం ఈ యొక్క అన్ని జిల్లాల్లో కూడా మనము ఆశా ఏఎన్ఎంస్ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిడదవోడు, కొవ్వూరులో కూడా ఈ కార్యక్రమం చేసాం. అదేవిధంగా జిల్లా అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఈ యొక్క ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మనం రన్ చేయడం జరుగుతుంది. విజయవంతంగా పూర్తయ్యాయి ఈ ప్రోగ్రామ్స్. దీనికి సహకరించినటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కానీ, ముఖ్యంగా స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారం కానీ,
వాష్ ఇన్స్టిట్యూట్ సాహస్ అనే స్వచ్ఛంద సంస్థల సహకారం మరువలేనిది. సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం వల్ల ఆర్పీలు ఎక్కువ సమాజంతో ముడిపడి ఉంటారు. అంటే మహిళలతో ఎక్కువగా వారి యొక్క సాన్నిహిత్యం ఉంటుంది, డ్వాక్రా గ్రూపులతో కానీ వాళ్ళతో కానీ. సో అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు ట్రైన్ అయితే ఆ గ్రూప్ సభ్యులకు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా స్వచ్ఛాంధ్ర నుంచి ట్రైనింగ్కి వచ్చారు, సో మాకు ఇలాగ అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడంతో 90% మహిళలకి మనం ట్రైనింగ్ ఇచ్చినట్లే ఒక ఆర్టీస్కి ఇస్తే. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వారు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో దయచేసి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి విరివిగా మరి అందరూ రావడం చాలా సంతోషం అండి. ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీలో ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు కనకండి. నేను గొల్లప్రోలు మున్సిపాలిటీగా 20వ వార్డుకి ఆర్పీగా పనిచేస్తున్నానండి. మాకు ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అందులో ఘన వ్యర్థాలను వేరు చేయడం గురించి, అలాగే మురికి నీటి ద్వారా మంచినీరుని ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి, తడి చెత్త పొడి చెత్త ఎలా తయారు చేసుకోవాలి, బాత్రూంలో అవి ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధమైన బాత్రూమ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నింటి మీద మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ విషయాలన్నీ కూడా మేము మా సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేస్తామండి. అందరిలోనే అవగాహన వచ్చే విధంగా మా వంతు సహకారంగా మేము ప్రోత్సహిస్తామండి. ఈ విధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు తెలియని కొత్త విషయాలను తెలియజేసినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. కాకినాడ జిల్లా పిఠాపురంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మరియు సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు, స్త్రీకి సమానమైన హక్కులు, కార్మికులకు చట్టాలు, స్త్రీ వయోజన ఓటు హక్కు రూపొందించారన్నారు. భారతదేశంలో అంటరానితనం, అస్పృశ్యత, అనేక రకాల రుగ్మతులను రూపుమాపటం కోసం ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ప్రపంచ మేధావి, సామాజిక, సాంఘిక, ఆర్థిక అంశాలలో అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని అన్నారు. తదుపరి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి హాస్పిటల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. కేవలం భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 2 months 11 days రాయడం పట్టింది. కేవలం ఏంటంటే స్త్రీలకు 12 hours ఉండేది, కార్మిక చట్టాల్లోనే 8 hours చేశారు. స్త్రీకి ఇజ్జకు కల్పించారు, ఓటకు కల్పించారు. ఈరోజు స్త్రీలు ఎంత చేర్చుకున్నారంటే ఆ రోజు భారత రాజ్యాంగంలో రాసిన దాన్ని బట్టి స్త్రీలందరూ ఇప్పుడు ఈ విధంగా జాబ్ చేయగలుగుతున్నారు. కార్మిక చట్టాల్లో 12 గంటలు ఉంది అంట పూర్వం, దాన్ని సవరించారు. స్త్రీకి ఓటకు లేదు, ఫస్ట్ స్త్రీకి ఇజ్జకు కూడా లేదు. ఇవన్నీ భారత రాజ్యాంగం అంతా కల్పించింది. ఎప్పుడు కూడా మనం జాతీయ నాయకులు కానీ జాతి పితలు కానీ మన ప్రిన్సెస్లు ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే మనం గౌరవించుకోవాలి. మనకు వర్కరీత్యా మరి అనేక సమస్యలు ఉన్నప్పటికీ మనం అందరూ కోడీకరించుకొని అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇది ప్రభుత్వం తలపెట్టే కార్యక్రమం. కానీ ఏంటంటే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు భారత రాజ్యాంగం రాసి ఉండకపోతే ఈ స్వపరిపాలన అనేది మనకు లేకుండా ఉంది. అటువంటి పరిపాలన నుంచి బ్రిటిష్ వారి నుంచి మనల్ని ఒక క్రమంలో నడిపించారు. ఆ దేశ నాయకులు అయితేనో భారత రాజ్యాంగం అయితేనో దాన్ని అనుగుణంగానే మన ఈ యొక్క సంస్థలు కానీ, గవర్నమెంట్ ధార్మిక సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా మరి రాజ్యాంగాన్ని బట్టి అమలు చేయడం జరుగుతుంది. అటువంటి రాజ్యాంగాన్ని మనం కలిగి ఉన్నాం. అది కూడా మన ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగాన్ని కలిగి ఉన్నాము. అటువంటి రాజ్యాంగంలో మనం ఉంటూ మన స్వతహాగా స్త్రీలైనా పురుషులైనా మన ఉద్యోగాలు చేస్తున్నాం. ఆ ఉద్యోగాలను గౌరవించుకుంటూ మన జాతీయ నాయకులను గౌరవించుకుంటూ ఈరోజు 135వ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా సిహెచ్సి పిఠాపురం నందు మరి మన డాక్టర్స్ అందరు స్టాఫ్ అందరూ కలిపి ఈ ఘనంగా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరపడానికి మేము సిద్ధపడి ఉన్నాము. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని ఉన్న 2 నిమిషాలైనా సరే మనం చాలా గౌరవంగా కామ్గా ఉండాలి. ఎవరు కూడా జోలు వేసుకోకూడదు. మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దారిలో జరుగుతుంది. మన హాస్పిటల్ నుంచి మరి ఎన్ఎస్డిసి మేడం గారు, ఎమ్మెల్యే సంత మేడం గారు, అలాగే జనరల్ మెడిసిన్ ఎమ్మెల్యే సత్యభాస్కర్ గారు మరి అంబేద్కర్ చిత్రపటానికి మరి గానం చేస్తారు. దాన్ని గౌరవిస్తూ మనం సెల్యూట్ చేస్తాం. ఓకే అండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.
నేను ఈ కార్యక్రమానికి అందరూ కేక్ కార్యక్రమం ఉన్నది. ఎందుకంటే 135 జయంతి సందర్భంగా యావత్ భారతదేశం కూడా ఈరోజు 135 జయంతిని పురస్కరించింది. ప్రతి స్టాట్యూ దగ్గర ఆయన కులానికో మతానికో భారత రాజ్యాంగం రాలేదు. యావత్ అన్ని జాతుల వారికి ఆయన పుట్టినటువంటి దళిత కులంలో పుట్టాడు తప్ప భారత రాజ్యాంగాన్ని అందరూ అన్ని రకాలుగా అనిపించడానికి ఆయన భారత రాజ్యాంగం రాశాడు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలీశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ మేడిశెట్టి సూర్యకిరణ్ జన్మదినం సందర్భంగా సిరిపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి శ్రీనివాస్, గ్రామ ఇన్ఛార్జ్ సాగి వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు సాలా వీరబాబు. ఈ సందర్భంగా కూటమి నాయకులు సంఘాన ప్రపోజీ, సాగిలింగ, పెట్రోం శివ, మల్లంగంట మోజేష్, రామ్ చరణ్ ఫ్యాన్స్ యువత అధ్యక్షులు కోటిబాబుతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈరోజు మన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి శ్రీ మేడిశెట్టి సూర్యకుమార్ బాబీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా జనసేన పార్టీ శ్రేణులు, కూటమి ప్రభుత్వం శ్రేణులందరూ కలిసి ఈరోజు సిరిపురంలో వెంచేస్తున్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి పూజలు చేసి మన మా ప్రీతం నాయకులు బాబీ గారు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మేమందరం కలిసి ఈరోజు శివాలయంలో పూజలు జరిపి ఈరోజు ఆయన జనసేన నాయకులకి కేకులు కట్ చేసి తీసుకొని సంఘ ప్రభుజీ గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జ్ సాయి రామన్ గారికి, బీజేపీ సమన్వయకర్త సాయి బంగారాజు గారికి, పెట్రోల్ శివ గారికి, అలాగే జనసేన పార్టీకి సాలా వీరబాబు గారికి, పంచాయతీ సిబ్బంది సాయి సూర్యబాబు గారికి, అలాగే మోదీ గారికి, అలాగే పత్రికా ముఖ్యమించిన మీడియా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. सूर्यकिरण भाविनाम दीर्घायुष मनमोह संपूर्ण शरीर उन्नत राजकीय व्यावृत्यर्थम मनोवांछितां श्री परवर्धिनी समेत रामलिंगेश्वर संपूर्ण కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం నర్సింగ్రావుపల్లి చౌరస్తా సమీపంలో గల
సైలాని బాబా ఉర్సు వేడుకలు ఘనంగా జరిగాయి. పిట్లం నుండి ఒంటెపై గంధాన్ని తీసుకుని వెళ్లి బ్యాండ్ మేళాలు, బాణాసంచా ధ్వనుల మధ్య ఊరేగింపుగా దర్గాకు తరలించారు. అనంతరం బాబాకు గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు సందర్భంగా దర్గా వద్ద ఏర్పాటు చేసిన ఖవాలీ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. जिसके दिल में गुस्सा है सिर्फ क्या डाला सवाल तुम्हारा सोना नहीं मांगा चांदी नहीं मांगा కాలుష్య బారిన పడనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం, పిల్లల ప్రాణాలతో ఆటలు ఆపాలన్న బీఆర్ఎస్ డిమాండ్. చిన్నచింతకుంట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పలువురు మాట్లాడుతూ చిత్తనూరు సమీపంలోని దామగ్నాపురం గ్రామ శివారులో ఇథనాలు కెమికల్ ఫ్యాక్టరీ పక్కన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నారని, ఆ ప్రాంతంలో గాలి కాలుష్యం అధికంగా ఉందని, రసాయనాల వాసనల వల్ల పిల్లల ఆరోగ్యానికి హానికరం అని, రవాణా సౌకర్యం కూడా తగిన విధంగా లేదని, ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లోని స్కూల్ నిర్మాణం అనేది పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడమేనని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల కమిటీ గ్రామ గ్రామాన సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యక్రమం జరిగింది. కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు మన మండలానికి సంబంధించి మన నియోజకవర్గానికి దమగ్నాపుర మన తీసుకురావడం శుభపరిణామం. దానికి మేము అందరం కూడా ఆయనను అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఆయన తెచ్చిన స్కూల్ని మారుమూల గ్రామమైన సొంత గ్రామం దమగ్నాపురంలో నిర్మించడానికి పూనుకోవడం అనేది చాలా బాధాకరం. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, ఆ కూతవేడు దూరంలో 3 కిలోమీటర్ల దూరంలోనే ఈరోజు ఇథనాల్ కంపెనీ విషకూటమి రసాయనాలు అనేటివి బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే గారు అధికారం రాకన్నా ముందు దానిపైన ఫైట్ చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. దానివల్ల జరిగే నష్టం గురించి కూడా ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచారు. మరి ఈరోజు స్కూల్ తెచ్చిండ్రు మంచిది, కానీ ఆ స్కూల్ని అక్కడ నిర్మిస్తే మరి ఆ కంపెనీకి వెళ్ళి వచ్చే నష్టం కూడా ఆయనకు తెలుసు. మరి ఎందుకు ఆ తప్పు చేస్తున్నాడు అనేది అర్థమవట్లేదు.
కాబట్టి మేము ఈరోజు మొదటగా చిన్నచింతకుంట మండలంకి వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ అనే కార్యక్రమాన్ని మేము మొదలు పెడతా ఉన్నాం. రేపటికెళ్ళి ఇది 5 రోజులు ఉంటుంది ఈ కార్యక్రమము. ప్రతిరోజు కూడా మేము ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రజలను కలిసి ఆ స్కూల్ యొక్క నిర్మాణం అక్కడ జరిగితే దానివల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజల అభిప్రాయాన్ని కూడా మేము తీసుకుంటూ దీని ఈ ప్రజలతో సంతకాల సేకరణ తీసుకొని మరి మన జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని మేము మండల పార్టీ తరఫున మేము నిర్ణయించుకున్నాము. అలాగే మా మండలం తర్వాత నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నాయకులు పార్టీ తరఫున ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్తారు. సార్ అంతలోపు మన ఎమ్మెల్యే గారు తన గొప్ప మనసును నిర్ణయాన్ని మార్చుకొని మరి ప్రజల కోసము మరి మా పిల్లల కోసము పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని మరి అక్కడ ఇంకా ఇంతవరకు కూడా పునాదులు కూడా వేయలేదు, ఒక సాఫ్ చేస్తూ ఉన్నారు ఆ గుట్టపైన. కాబట్టి అక్కడ ఇక్కడ ఎలాంటి నష్టం కూడా జరగలేదు, మొదటి దశలోనే. కాబట్టి మరి ఆయనకు కూడా అక్కడ తీసుకున్న కాంట్రాక్టర్ కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దాన్ని రోడ్డు సౌకర్యం ఉండి మరి హాస్పిటల్ సౌకర్యం ఉండి మరి బస్సులు రవాణా సౌకర్యం ఉండి ఎక్కడైతే ఉంటుందో మన నియోజకవర్గంలో మరి చింతకుంట మండల హెడ్ క్వార్టరా లేకపోతే మరి అంతర్రాష్ట్ర రహదారి మా దగ్గర ఎక్కడైనా సరే లేదా నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడైనా సరే ఆ నిర్మాణం చేసి మరి విద్యార్థుల యొక్క జీవితాలను ఇబ్బంది లేకుండా కాపాడతారని మేము ఆశిస్తూ మేము దానిపైన కార్యక్రమాన్ని తీసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బెదిరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. అధికారులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని పార్టీ కార్యకర్తలను వేధించడం మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాల ద్వారా మీ బెదిరింపులను ఎడగడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినదే వినడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని వారు అన్నారు. రాత్రిపూట పొద్దునడకుండా అక్రమిస్తారు, తరలిస్తుంటే ఇసుక మాఫియా తరలిస్తుంటే అడ్డుకోవాలని చెప్పి గతంలో చాలా సార్లు అధికారులకు విన్నపించడం జరిగింది. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 27 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులని, అలాగే 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు, ఇంజనీర్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు, వాళ్ళకే భూములు కాస్తుందని ఇక్కడ వంగూరు మండలి జరిగినా సరే మా వంగూరు మండలి తరఫునంగా బీఆర్ఎస్ పార్టీ తరఫునంగా ప్రతి ఒక్క కార్యకర్తలకు కంటికి రెపరెపలా చూసుకుంటా కాపాడుకుంటామనేసి ఈరోజు ఈ సందేశాన్ని ప్రెస్ మీట్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ మేము ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మండల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులను చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారని మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టినా కూడా మండలం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఐక్యంగా ముందుకు వచ్చి అన్ని విధాలుగా మీ దౌర్జన్యాలు అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. నేడు ఒంగూరు మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన మండలంలో జరిగిన సంఘటనలు కోల్కంపల్లి గ్రామంలో మరియు పిట్టసదగూడు గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అర్ధరాత్రి పూట టిప్పర్లు మరియు ట్రాక్టర్లతోటి అక్రమంగా హైదరాబాద్కు నాగర్ కర్నూలు ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నందుకు గాను వాళ్లకు స్థానిక ఎస్ఐ గారు విడిచిపెట్టండి,
మీకు అవసరం లేదని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఏదైతే ఉన్నారో కొక్కంపల్లి సర్పంచ్ వాళ్ళ కొడుకు సురేందర్ మరియు మిగతా పిట్టసాగర్ గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కాపాడుకుంటామనే ఉద్దేశంతో సంఘీభావంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోటి, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోటి సీఎం మండలం ఒంగూరు మండల ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు పోలీస్ వ్యవస్థ ఒత్తాసు పలకడం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బందులు కలగజేస్తే మా ఒంగూరు మండల పార్టీ మొత్తము మా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని కోరుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ముంగరమడుగు గ్రామంలోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు అధ్యక్షుడు రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి 170 గొల్లపల్లి సర్పంచ్ కోకా ప్రకాష్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ యువత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని, చదువును నిర్లక్ష్యం చేయరాదని ఆయన సూచించారు. బడుగు బలహీన వర్గాలు మాత్రమే చేస్తున్నారు అంటే అందరూ చేయాలి, అందరికీ ఆ పుస్తకం వర్తిస్తుంది. అయితే భారతదేశంలో మన దళితులు బలహీన వర్గాలు మాత్రమే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మన భారత రత్న భీమరావు అంబేద్కర్ గారు ఈయన వదిలేసి నెహ్రూ, గాంధీ వీళ్ళంతా కూడా ప్రపంచ దేశాలను వెతికారు రాజ్యాంగం రాయడానికి. ఎక్కడ ప్రపంచ దేశాలంతా వెతికినప్పుడు వారంతా పరిశీలించి మేమా భారత రాజ్యాంగం రాసేది, వాళ్ళు అట్లే వండర్ అయిపోయినారు. తెలుసు ఎందుకు అంటున్నాము అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు పరిస్థితులు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండాలనేటువంటి అనేక విషయాల గురించి ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలించి, ఆయన వ్యక్తిగతంగా పరిశీలించడమే కాదు వ్యక్తిగత అనుభవాలను దృష్టిలో తీసుకుని భారతదేశంలో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నటువంటిది గుర్తించి వారందరూ భవిష్యత్తులో బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక మహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించాడు అని మనందరికీ తెలుసు. ఆయన చేతిలో ఉన్నటువంటి పుస్తకం కేవలం అది ఒక పుస్తకం కాదు, మన భారతదేశం యొక్క ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా మనం భావించవచ్చు. ఆ యొక్క గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు సైతం, ప్రజలు సైతం ఈనాటికి చాలా సంతోషంగా జీవిస్తున్నారు అనేటువంటిది అక్షర సత్యం. అంబేద్కర్ గారు కానీ ఆ చెమరు పెట్టి అక్కడ కొంతమంది చేర్చి ఎవరో ఉంటారు. అప్పట్లో కూడా ఏదో 10 మందికి మనం ఏదో మనకు తెలిసిన విద్య నేర్పించాలా అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు అతను. ఆ విధంగా ప్రతి వీధి బడుల్లో చదివి ఒక స్థాయికి వచ్చేసరికి ఆయన డిగ్రీ చేసేదానికి ఆయనకి ఆర్థికంగా లోపిస్తాడు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ ఆయన చిన్న వయసులోనే చనిపోయినాడు. ఇతను చిన్న వయసులో ఉండగానే ఇతను 16 సంతానం, ఇతను 14వ సంతానం, చిన్నవాడు ఇతను. దాన్ని బట్టి ఆలోచించండి వాళ్ళ ఆర్థికం ఎంత క్షీణించుంటారు. ఆ కాలంలో అంటే మనకు తెలిసి మన వయసులో మన చిన్నపిల్లప్పుడే మనకు తినేదానికి తిండిలోకి ఎన్నో ఇబ్బంది పడినాం. అంటే దానికంటే 100 సంవత్సరాల క్రితం ఎటుంటారో ఒకసారి ఆలోచించండి. అట్లా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి బయట దేశాల్లో కూడా పోయి చదివినాడు. ఎన్నో రకాల చదివి డిగ్రీలన్నీ పొంది, ఎన్నో రకాల డిగ్రీలు పొంది ఆ విధంగా ఆయన ముందుకు వస్తే మన బ్రిటిష్ వాళ్ళు తెల్లవారు మన పరిపాలించేవాళ్ళు ఎంతో మన వాళ్ళు హిందువులు అనేవాళ్ళనిగా మన భారతీయులు అనేవాళ్ళని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఎంత పనికి రాకుండా చూస్తారు అంటే వాళ్ళు కనీసం వాళ్ళకి ఎదురొస్తే కూడా మనం టక్కని పక్కకు పోయి దండం పెట్టుకొని కూర్చోవాలా, అంత విధంగా వాళ్ళు పరిపాలించేవాళ్ళు మన వాళ్ళని. అట్టా సమయంలో ఈ భారతీయులు అనేవాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఈయన దాని పట్టుదలతో ఆయనకి ఎన్నో అవమానాలు ఎదురైనా ఆయన చదివి ఎంతో ముందుకెళ్ళి ఆయన ఆ రోజు దీన్ని సాధించాలనే ఉద్దేశంతో మనకు ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలంటే కూడా దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలంటే ఇంత చదువుకున్న వ్యక్తి ఈ భారతదేశంలో లేడప్పుడు. ఆ సమయంలో సక్రమంగా కూడా భారతదేశాన్ని విడిగొట్టలేదు వాళ్ళు, అన్ని రకాలుగా అంటే వేరే వేరే దేశాలతో కలిపినింది. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే ఈయన
పాకిస్తాన్ లో పోయి, పాకిస్తాన్ తెలుసు మన పక్కన దేశం, అది కూడా భారతదేశంలో ఉంది. అక్కడ పోయి డిగ్రీ చేస్తున్నాడు, ఒక చదివినాడు అక్కడ. ఆ పట్టా పొందుంటే ఈ కమిటీకి వేసేటప్పుడు దాదాపు ఎవరు చదివినారు అంటే అన్ని డిగ్రీలు పొందిండే వ్యక్తి ఒక భారతదేశంలో ఇతను ఒకడే.